దగ్గర డబ్బులు లేవండి. కేంద్రం రోడ్లకి డబ్బులు ఖర్చు పెడుతోంది. కాబట్టి పనిలో పనిగా దాన్ని అడ్డుపెట్టేసి మన రోడ్లు కూడా ఏపించేసుకోవాలన్నట్టుంది ఒక ప్లాన్. దాన్ని కేంద్రం వాళ్ళు ఆపుతున్నారు. నేషనల్ హైవేస్ దానికి ప్రాజెక్టులకు మోకాలు అడ్డుతున్న మూర్తి అంటూ రాసుకొచ్చిన స్టోరీ వెనకాల ఉన్న వాస్తవం అది. వీళ్ళు రాసుకొచ్చిన వార్త ఏంటంటే, మన రాష్ట్రానికి చెందిన పలు జాతీయ రహదారుల ప్రాజెక్టుల మంజూరు విషయంలో కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు పదే పదే కొరీలు వేస్తున్నారు. ప్రాజెక్టు మంజూరు అయ్యాక DPR సిద్ధం చేసి పంపితే అనుమతులు ఇవ్వకుండా మోకాలు అడుగుతున్నారు. ఈ ప్రాజెక్టులు వద్దనేలా వ్యవహరిస్తున్నారు. పెడన లక్ష్మీపురం హైవే, డోర్నాల శ్రీశైలం హైవేల విస్తరణ విషయంలో ఈ పరిస్థితి నెలకొంది. మూర్తి ఉన్నతాధికారులు తీరుతో ఆ హైవేల విస్తరణకు అనుమతిస్తారన్న సందేహంగా మారుతుంది. ఖచ్చితంగా ఇస్తారు వాళ్ళు, హైవేలకి వాళ్ళు ఏం అడ్డుపడరు. కానీ పనిలో పనిగా మన రోడ్లు కూడా వాళ్ళతో వేయిద్దాం అనుకుంటున్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి వెళ్లే డోర్నాల శ్రీశైలం హైవే 765ను విస్తరించనున్నారు. మొత్తం 77 కిలోమీటర్ల మేర ఈ హైవేలో ప్రస్తుతం చాలా చోట్ల 5.5 నుంచి 7 మీటర్ల వెడల్పు మాత్రం ఉంది. దీన్ని 10 మీటర్ల వెడల్పుతో విస్తరించాలి DPR సిద్ధం చేస్తున్నారు. ఇదంతా అటవీ ప్రాంతమే. ఇందులో పులుల సంరక్షణ ప్రాంతం కూడా ఉంది. దీంతో దాదాపు 15 నుంచి 20 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ వంతెన నిర్మించి వాహనాలు దాని పైనుంచి వెళ్లేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఎలివేటెడ్ వంతెన నిర్మాణానికి వ్యయంలో ఏపీ ప్రభుత్వం కొంతమేర నిధులు వెచ్చించాలని, ఎంత శాతం ఇస్తారో చెప్పాలంటూ మూర్తి అధికారులు అడుగుతున్నారు. ఇదే హైవేలో హైదరాబాద్ నుండి శ్రీశైలం వచ్చే మార్గాన్ని విస్తరిస్తుండగా అందులో కూడా కొంత భాగం ఎలివేటెడ్ వంతెన ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఆ వంతెన వ్యయంలో కొంత చెల్లించేందుకు సమ్మతించింది. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా కొంత నిధులు చెల్లించాలని మూర్తి అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఇందులో తప్పే ఉంది? నీకు ఇక్కడ ప్రయోజనం ఎవరికి? మనకే కదా. అది ఏమన్నా కేంద్రానికి డబ్బులు వచ్చేటటువంటి అంశమా? రెండవది, విజయవాడ నగరం మీదుగా వెళ్లే చెన్నై కోల్కతా హైవేలో మహానాడు కూడల నుంచి నిడమానూరు వరకు 7 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ వంతెన నిర్మాణానికి గతంలో అనుమతించారు. దీనికి 700 కోట్లు ఏమవుతుందని అంచనా కూడా వేశారు. ఇందులో కొంత భాగం మెట్రో రైలు మార్గం ఉండటంతో డబుల్ డెక్కర్ వంతెన నిర్మించే ప్రతిపాదన ఉంది. ఇంతలో మూర్తున్నత అధికారి ఎలివేటెడ్ వంతెన వద్దంటూ మెలిగిపెట్టారు. విజయవాడ పశ్చిమ బైపాస్ పూర్తి కావడం, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కూడా నిర్మించనుండటంతో విజయవాడ నగర పరిధిలో ఎలివేటెడ్ వంతెన అవసరం లేదంటున్నారు. నగరంలో తీవ్రంగా ఉన్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎలివేటెడ్ వంతెన ఎంతో కీలకమైన కొర్రీలు వేస్తున్నారు. మన కాన్సెప్ట్ అట్లుంది, వాళ్ళ కాన్సెప్ట్ అట్లుంది. ఇప్పుడు అవుట్స్కట్స్ నుంచి యువతలకి టర్న్ చేశాక ఇంకేం అవసరం అన్నటువంటిది కదా. కాజా దగ్గర నుంచి నువ్వు తీసుకెళ్ళిపోతున్నావు అవతలకి, ఇంకేముంటుంది అవసరం అన్నటువంటిది. అసలు క్రిందటిసారి చక్కగా నోటి దగ్గరకు వచ్చిన ముద్ద వదిలేసాం. బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఏంటి, అప్పుడే కదా నిర్మాణూరు దాకా వేసుకోవాల్సింది. రామవరపాడు రింగ్ దగ్గర నుంచి నిర్మాణూరు దాకా వేసేసుకోవచ్చు కదా. ఇప్పుడు గొల్లపూడి వైపు నుంచి వచ్చేటప్పుడు కవేళ దగ్గర ఫ్లైఓవర్ ఎక్కడ దాకా ఉంది? అటు పద్యలో పల్లెలకి టచ్ అవుతుంది, ఇటు పక్కన సింగనగర్కి టచ్ అవుతుంది. అట్లా వేసుకోవాల్సిన దాన్ని ఎందుకు ఆపేశాం? నోవాటెల్ హోటల్ కోసం ఆపేశాం. అక్కడ నోవాటెల్ హోటల్ ముందు ఆపడానికి అసలు ఏమన్నా అర్థం ఉంది? అక్కడ దించేయడం ఏంటి, అక్కడి నుంచి ఎక్కడం ఏంటి? అసలు అక్కడే అర్థమవుతుంది కదా మనం ఎవరి కోసం ప్రయోజనాల్ని తాకట్టు పెట్టామన్నది.